హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ బ్రిలియన్స్. ఇవాళ మన వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ అండ్ టఫ్ సబ్జెక్ట్గా భావించే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ అనే సబ్జెక్ట్లో మనం ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ క్వశ్చన్ చాలా ఈజీగా ఉంటుంది, ఎగ్జామినేషన్లో చాలాసార్లు అడిగారు, కాబట్టి జాగ్రత్తగా వినండి. చాలా ఏం లేదు ఫ్రెండ్స్, డెరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద కెపాసిటెన్స్. కెపాసిటెన్స్ అంటే అర్థమైంది, సి ఆఫ్ ఏ కెపాసిటర్. కెపాసిటెన్సే కెపాసిటర్కి ఉంటుంది విత్ కాంపోజిట్ డైఎలక్ట్రిక్స్. డైఎలక్ట్రిక్ అనే పదం మన అందరికీ తెలుసు. డైఎలక్ట్రిక్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇన్సులేటర్ విచ్ స్టోర్స్ ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. ఏం లేదు ఫ్రెండ్స్, మనకు బేసిక్గా 3 టైప్స్ ఉంటాయి మెటీరియల్స్ అనేవి. మనం నార్మల్గా చెప్పుకునేటప్పుడు ఏం చెప్పుకుంటాం? ఒకటి కండక్టర్ అంటాం, టైప్స్ ఆఫ్ మెటీరియల్స్. ఇంకోటి నాన్ కండక్టర్ ఆర్ ఇన్సులేటర్ అంటాం. ఇంకొకటి సెమీ కండక్టర్ అంటాం. కాకపోతే ఈ ఇండక్టర్ దగ్గర నుంచి ఈ ఇన్సులేటర్ ఉంది కదా, ఈ ఇన్సులేటర్ల నుంచి ఇంకొక కొత్త రకం లాగా 4th టైప్ వచ్చేసి డైఎలక్ట్రిక్ అనమాట. డైఎలక్ట్రిక్ మెటీరియల్స్, మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, చాలా మెటీరియల్స్ ఉన్నాయి. మ్యాగ్నెటిక్ మెటీరియల్స్, మళ్ళీ స్పెషల్ పర్పస్ మెటీరియల్స్ ఉంటాయి. ఈ టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ మనకి యూజువల్గా ఈ 3 మాట్లాడుకుంటాం. ఫస్ట్ 3, లాస్ట్ 3 అనేది చాలా తక్కువ మాట్లాడుకుంటాం. కాకపోతే ఇక్కడ మనకి 4th టైప్ అంటే ఏంటి అనేది తెలియాలి మనకి. ఓకేనా? కండక్టర్ అంటే మనకు తెలుసు, కాపర్ వైర్. మనం ఇప్పుడు ఇంట్లో వాడే వైర్స్ అన్నీ అవే. కాబట్టి ఏ మెటీరియల్ అయితే కరెంట్ని ఫ్రీగా అలౌ చేస్తుందో ఆ మెటీరియల్ అనేది కండక్టర్. ఇన్సులేటర్ అంటే ఏంటి? ఏ మెటీరియల్ అయితే అసలు కరెంట్ని అలౌ చేయదో అది ఇన్సులేటర్. సెమీ కండక్టర్ అంటే అప్ టు సర్టెన్ పాయింట్ వరకు ఇది ఒక కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. కాకపోతే ఆ సర్టెన్ పాయింట్ తర్వాత ప్యూర్ ఇన్సులేటర్ అయిపోతుంది. అర్థమవుతుందా? దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటంటే డయోడ్. ఇవి డయోడ్, ఐజీబీటీ, మాస్ఫెట్ ఇవన్నీ కూడా సెమీ కండక్టింగ్ మెటీరియల్సే. హై పవర్ అప్లికేషన్స్లో ఏమో పవర్ ఎలక్ట్రానిక్స్ డివైజెస్ వాడతాం. ఆల్ అనలాగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్ డివైజెస్ ఆర్ సెమీ కండక్టర్స్. ఓకేనా? ఇప్పుడు డైఎలక్ట్రిక్ అంటే ఒక ఇన్సులేటర్, అది కూడా. కాకపోతే ఇన్సులేటర్ ఎనర్జీని స్టోర్ చేసుకోలేదు, డైఎలక్ట్రిక్ ఎనర్జీని స్టోర్ చేసుకోకూడదు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. ఇంకోసారి చెప్తున్నాను వినండి, ఇన్సులేటర్ అనేది ఎనర్జీని స్టోర్ చేసుకోలేదు, కాకపోతే కరెంట్ని అపోజ్ చేస్తుంది. డైఎలక్ట్రిక్ అనేది అలా కాదు, కరెంట్ని అపోజ్ చేస్తూనే అపోజ్ చేసేటప్పుడు వచ్చే ఎనర్జీ ఉంటుంది చూసారు, ఆ ఎనర్జీని స్టోర్ చేసుకుంటుంది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. దీనికి ఎగ్జాంపుల్ కెపాసిటర్స్. ఓకేనా? ఇప్పుడు దీని గురించి మనకు క్లారిటీ వచ్చేస్తే అసలు డైఎలక్ట్రిక్ అంటే ఏంటి, 2 డైఎలక్ట్రిక్ మెటీరియల్స్ని కనెక్ట్ చేసుకుంటే ఎలా కనెక్ట్ చేసుకుంటారు అనేది మనం తెలుసుకుందాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ డెరివేషన్కి చాలా సింపుల్గా ఉంటుంది సర్క్యూట్ డయాగ్రామ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్ ఇది అనుకుంటే దీనికి సప్లై ఇచ్చామనుకోండి, ఏదో ఇట్ మే బి ఏసీ ఆర్ డీసీ సోర్స్. ఒక సప్లై ఇచ్చాం, వి అనే సప్లై ఇచ్చాం. ఇప్పుడేంటి, ఈ వి అనేది ఈ వి అనే సప్లై ఉంది కదా, ఈ వి అనే సప్లై ద్వారాగా ఇటు సైడ్ ఏమో ప్లస్ ఉంటుంది, ఇటు సైడ్ ఏమో మైనస్ ఉంటుంది. ఇది ఇలా ట్రావెల్ అయ్యి ఈ కెపాసిటర్ ప్లేట్స్ దగ్గర సెటిల్ అయిపోతాయి. ఈ నెగిటివ్ సప్లై అనేది ఈ ప్లేట్స్ దగ్గర సెటిల్ అయిపోతుంది. ఇదంతా కూడా డైఎలక్ట్రిక్ మీడియం. ఇది ఎయిర్ అవ్వచ్చు, డైఎలక్ట్రిక్ మీడియం మైకా అవ్వచ్చు, ట్రాన్స్ఫార్మర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. జనరల్గా
మనం ఎయిర్నే ఫిల్ చేస్తాం. ఎయిర్ని ఫిల్ చేయాల్సిన పని లేదు, కెపాసిటర్కి మధ్యలో ఆటోమేటిక్గా ఎయిర్ ఉంటుంది 2 ప్లేట్స్ మధ్యలో. ఇది ఒక డైఎలక్ట్రిక్ మెటీరియల్కి సప్లై ఇవ్వడం. ఇప్పుడు మన సర్క్యూట్ డయాగ్రామ్కి వస్తే 2 డైఎలక్ట్రిక్స్, ఒక డైఎలక్ట్రిక్ ఉంది, దానికి ఇంకొక డైఎలక్ట్రిక్ ఇస్తాం. 2 డైఎలక్ట్రిక్స్. ఇప్పుడు ఇక్కడ ఆ 2 డైఎలక్ట్రిక్స్కి సప్లై ఇస్తున్నాం, వి అనే సప్లై. ఓకేనా? ఏం లేదు ఫ్రెండ్స్, ఇది సింగిల్ డైఎలక్ట్రిక్. మనం ఇక్కడ కాంపోజిట్ డైఎలక్ట్రిక్ అంటున్నాం. కాంపోజిట్ డైఎలక్ట్రిక్ అంటే కాంబినేషన్ ఆఫ్ 2 అని. అందుకని రెండు డైఎలక్ట్రిక్స్ గీసుకుంటున్నాం మనం. ఇప్పుడు ఇక్కడ రెండిట్లో డైఎలక్ట్రిక్ మీడియంస్ ఉంటాయి. దీనికి ఒక సప్లై ఉంటుంది, దీనికి ఒక సప్లై ఉంటుంది. ఇది మన సర్క్యూట్ డయాగ్రామ్. దీన్ని మళ్ళీ మనం పైన గీసుకుందాం. ఈ పైన గీసుకున్నాక డెప్త్గా మాట్లాడుతున్నాం సర్క్యూట్ డయాగ్రామ్ గురించి. ఓకేనా? ఇదేం లేదు, ఇది కెపాసిటర్కి సప్లై ఇస్తున్నాం. ఎందుకంటే కెపాసిటర్ అనేది డైఎలక్ట్రిక్ మెటీరియల్. ఓకేనా? ఇప్పుడు ఈ డైఎలక్ట్రిక్ మెటీరియల్ వచ్చేసి ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్ ద్వారాగా స్టోర్ చేసుకుంటుంది. ఇప్పుడు మన సర్క్యూట్ డయాగ్రామ్ విషయానికి వచ్చేస్తే 2 డైఎలక్ట్రిక్స్ గీసుకోవాలి, దానికి వి అనే సప్లై ఇచ్చుకుంటాం. ఓకేనా? ఇప్పుడు ఈ వి అనే పొటెన్షియల్ మనం 2 డైఎలక్ట్రిక్స్ అనేవి సిరీస్లో కనెక్ట్ చేసాం. ఓకేనా? ఈ మధ్యలో ఎయిర్ ఉంటుంది, ఈ మధ్యలో ఎయిర్ ఉంటుంది, డైఎలక్ట్రిక్ మీడియం మనందరికీ తెలుసు. ఇటు సైడ్ ఉన్న ఛార్జ్ అనేది ఇక్కడికి వచ్చి ఇక్కడ అంతా పాజిటివ్ ఉంటుంది ఈ ఛార్జ్. ఎందుకంటే ఇది పాజిటివ్ ప్లేట్ అని చెప్పాను, ఇది నెగిటివ్ ప్లేట్ అని చెప్పాను. ఈ నెగిటివ్ ప్లేట్ అనేది ఇక్కడికి వస్తుంది, ఇలా వస్తుంది, ఇక్కడ నెగిటివ్ ఫామ్ అవుతుంది. కాకపోతే ఇది 2 డైఎలక్ట్రిక్స్ ఉన్నా ఇది యాక్ట్ అయ్యేది మటుకి ఒక సింగిల్ డైఎలక్ట్రిక్ లాగానే. ఓకేనా? ఇప్పుడు ఒక 2-3 టర్మ్స్ గురించి మనం మాట్లాడుకోవాలన్నమాట. ఏంటంటే ఒకటి పర్మిటివిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. మనందరికీ తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటే ఏంటని. ఎలక్ట్రిక్ ఫీల్డ్స్కి మధ్య ఒక ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఆ ఫీల్డ్ ఎంత బలంతో ఉంది అని చెప్పేదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. సింపుల్గా చెప్పాలంటే దాన్ని ఈ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఇప్పుడు ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది ప్రతి ఒక్క డైఎలక్ట్రిక్ ఉంటుంది. ఈ డైఎలక్ట్రిక్ ఏమో అది E1 అంటాం, ఈ డైఎలక్ట్రిక్ ఏమో అది E2 అంటాం. ఓకేనా? ఇప్పుడు అలాగే ఇంకొక టర్మ్ వచ్చేసి పర్మిటివిటీ. ఏంటి పర్మిటివిటీ అంటే ఒక డైఎలక్ట్రిక్ అనేది తన లోపలికి కరెంట్ ఎంత ఎలో చేస్తుంది అనడాన్ని పర్మిటివిటీ అంటాం. ఓకేనా? అర్థమైందా? అది ఎప్సిలాన్ అనే లెటర్తో ఇండికేట్ చేస్తాం. ఏ లెటర్తో ఇండికేట్ చేస్తాం? ఎప్సిలాన్. ఇది ఒక గ్రీక్ లెటర్. కాబట్టి ఫస్ట్ డైఎలక్ట్రిక్ని ఎప్సిలాన్ 1 అనుకుంటే సెకండ్ డైఎలక్ట్రిక్ ఎప్సిలాన్ 2. ఓకేనా? అలాగే ఫస్ట్ డైఎలక్ట్రిక్కి సెకండ్ డైఎలక్ట్రిక్కి ఎంతో కొంత డిస్టెన్స్ ఉంటుంది. ఈ డిస్టెన్స్ని D1 అనుకుంటే ఈ సెకండ్ డిస్టెన్స్ ఏమవుతుంది? D2 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఈ 2 సిరీస్లో కనెక్ట్ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ 2 రెసిస్టర్లు సిరీస్లో కనెక్ట్ అయినాయి. ఒక వోల్టేజ్కి 2 రెసిస్టర్లు కనుక సిరీస్లో కనెక్ట్ అయితే వోల్టేజ్ అనేది ఇక్కడ ఒక వోల్టేజ్ ఉంటుంది. ఈ రెసిస్టర్కి V1, ఈ రెసిస్టర్కి V2 ఉంటుంది. అవునా? ఈ రెసిస్టర్కి V1 ఉంటుంది, ఈ రెసిస్టర్కి V2 ఉంటుంది. అలాగే ఇక్కడ 2 డైఎలక్ట్రిక్స్కి దీని యొక్క వోల్టేజ్ V1, దీని యొక్క వోల్టేజ్ V2. ఈ రెండు డైఎలక్ట్రిక్స్కి 2 రెసిస్టర్స్కి ఎలాగైతే సప్లై 2 రెసిస్టర్స్ సిరీస్లో కనెక్ట్ అయినప్పుడు సప్లై ఎలా అయితే డివైడ్ అవుతుందో 2 డైఎలక్ట్రిక్స్ కనెక్ట్ చేసినప్పుడు కూడా సప్లై డివైడ్ అవుతుంది. ఎందుకంటే ఏదైనా సిరీస్ సర్క్యూట్లో అది ఏ ఎలిమెంట్ అయినా ఉండని, ఇండక్టర్ ఉండని, కెపాసిటర్ ఉండని, రెసిస్టర్ ఉండని, ఏదన్నా సరే సప్లై అనేది డివైడ్ అవుతుంది. ఇది మన సర్క్యూట్ డయాగ్రామ్ ఫ్రెండ్స్. నేను వచ్చేసి నా పద్ధతిలో నేను గీశాను.
ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మన డెరివేషన్ పార్ట్లోకి వచ్చేస్తే ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ పాయింట్ అనేది ఈ సర్క్యూట్ గురించి రాసుకోవాలి. ఫస్ట్ పాయింట్ ఏం రాసుకోవాలి? ఈ సర్క్యూట్ గురించి రాసుకోవాలి. ఈ సర్క్యూట్లో ఏమేమి ఉన్నాయి అని ఫస్ట్ రాసుకుంటే, ఈ సర్క్యూట్ గురించి రాస్తున్నాను చూడండి. కన్సిడర్ చేస్తున్నాం. ఏం కన్సిడర్ చేస్తున్నాం? 2 parallel plate capacitor, 2 parallel plate capacitors అంటే బ్రాకెట్ లో డైఎలక్ట్రిక్స్ అని రాసుకోండి. parallel plate capacitors are nothing but dielectrics are connected to a supply V as shown in figure. నేనేం లేదు, ఆ డయాగ్రామ్ చూసి రాస్తున్నాను. నేనేం సొంతగా ఏం రాయట్లేదు, ఆ డయాగ్రామ్ లో ఉన్నదే రాస్తున్నాను. ఆ డయాగ్రామ్ లో ఏముంది? 2 డైఎలక్ట్రిక్స్ ఉన్నాయి, అంటే 2 ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ అంటాం ఆ డైఎలక్ట్రిక్స్ ని. మీరు 2 డైఎలక్ట్రిక్స్ అయినా రాసుకోండి, లేదంటే 2 ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ అయినా రాసుకోండి. ఆర్ కనెక్టెడ్ టు ఏ సప్లై V1 అనే సప్లై కనెక్ట్ అయ్యి. ఓకేనా? ఇప్పుడు V అనే సప్లై కనెక్ట్ అయినప్పుడు ది V1 is the voltage across first dielectric. Voltage across first dielectric. ఫస్ట్ డైఎలక్ట్రిక్ మధ్య, అంటే ఇది ఫస్ట్ డైఎలక్ట్రిక్ అంటే ఫస్ట్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ అంతా V1. ది V2 is the voltage across second dielectric. నేను సింపుల్ గా డైఎలక్ట్రిక్ అని రాస్తున్నాను ఫ్రెండ్స్, మీరు డైఎలక్ట్రిక్ ప్లేస్ లో ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ అని అయినా రాసుకోండి. ఓకేనా? ఏం లేదు ఫ్రెండ్స్, ఒక సర్క్యూట్ ని కన్సిడర్ చేస్తున్నాను. ఆ సర్క్యూట్ లో 2 ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ తీసుకున్నాను. దాన్ని V అనే సప్లై కనెక్ట్ చేశాను. ఆ V అనే సప్లై కనెక్ట్ చేసిన తర్వాత 2 సిరీస్ లో ఉన్నాయి కాబట్టి నేను ఆల్రెడీ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. 2 రెసిస్టర్స్ అలా అయితే సిరీస్ లో ఉన్నప్పుడు వోల్టేజ్ డివైడ్ అవుతుందో, అట్లాగే 2 ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ కూడా సిరీస్ లో కనెక్ట్ చేసినప్పుడు వోల్టేజ్ డివైడ్ అవుతుంది. దీని యొక్క వోల్టేజ్ V1 అనుకుంటే దీని యొక్క వోల్టేజ్ V2. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ సర్క్యూట్ ని నేను రబ్ చేయట్లేదు, మ్యాటర్ ని రబ్ చేస్తున్నాను. ఎందుకంటే ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారం మనం డెరివేషన్ డెరైవ్ చేసుకోవాలి. నేను కొత్తగా ఏం రాయలేదు ఫ్రెండ్స్, ఆ సర్క్యూట్ డయాగ్రామ్ ప్రకారంగానే రాస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ ఇంకా అయిపోలేదు. V గురించి రాసుకున్నాం, V1 గురించి రాసుకున్నాం, V2 గురించి రాసుకున్నాం. E1 E2 గురించి రాసుకోలేదు, E1 E2 గురించి రాసుకోలేదు. మళ్ళీ అవి కూడా రాసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్లై వచ్చిన తర్వాత మనకు వచ్చేది ఏంటిది? DV, D అండ్ E, వాటి గురించి రాసుకుందాం. E1 is the electric field intensity of the parallel plate capacitor 1 అంటే ఫస్ట్ డైఎలక్ట్రిక్. ఓకేనా? ఫస్ట్ డైఎలక్ట్రిక్ యొక్క ఫీల్డ్ ఇంటెన్సిటీ యొక్క పేరు మనం ఏమని పెట్టుకున్నాం? E1 అని పెట్టుకున్నాం. E2 is the electric field intensity of the second dielectric. సేమ్ ఇదే పాయింట్స్ రాయని రాసుకుంటారంటే, నేను ఇంకా దీని తర్వాత రాయడం లేదు. ఇప్పుడు తర్వాత ఏం రాసుకుంటారంటే, ε1 is the permittivity of the first dielectric, ε1.
ఎప్సిలాన్ 2 ఈజ్ ద, అంటే ఇంత తర్వాత రాసుకోవాల్సిన పాయింట్స్ చెప్తున్నాను అనమాట. నేను నార్మల్గా చెప్తాను నోట్తో, మీరు రాసేసుకోండి. ఎప్సిలాన్ 1 ఈజ్ ద పర్మిటివిటీ ఆఫ్ ద ఫస్ట్ డైఎలక్ట్రిక్. ఎప్సిలాన్ 2 ఈజ్ ద పర్మిటివిటీ ఆఫ్ ద సెకండ్ డైఎలక్ట్రిక్. పర్మిటివిటీ స్పెల్లింగ్ తెలుసు కదా ఫ్రెండ్స్, పర్మిటివిటీ. ఓకే, నెక్స్ట్ d1 ఈజ్ ద డిస్టెన్స్ ఆఫ్ ది ఫస్ట్ డైఎలక్ట్రిక్. d2 ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ సెకండ్ డైఎలక్ట్రిక్. ఈ పాయింట్స్ అన్ని రాసిన తర్వాత ఇప్పుడు మనం డెరివేషన్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఈ సర్క్యూట్ గురించి మొత్తం రాసిన తర్వాత మనం డెరివేషన్లోకి వెళ్ళాలి. డైరెక్ట్గా డెరివేషన్లోకి వెళ్ళకూడదు. డైరెక్ట్గా డెరివేషన్లోకి వెళ్తే అసలు ఏంది ఏందని అని మీకు అర్థం కాదు. ఇవన్నీ రాసిన తర్వాత డెరివేషన్లోకి వెళ్తే చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెండ్స్ ఒక 2 రెసిస్టర్స్ని గుర్తు తెచ్చుకోండి. ఓకేనా, ఇప్పుడు మనం డెరివేషన్ చేసుకోబోతున్నాం. V అనే సప్లై అప్లై చేస్తున్నాం 2 రెసిస్టర్స్కి. దీనికి V1 సప్లై అనుకున్నాం, దీనికి V2 సప్లై అనుకున్నాం. ఓకేనా, ఇప్పుడు ఒక సిరీస్ రెసిస్టర్ సర్క్యూట్లో వోల్టేజ్, టోటల్ వోల్టేజ్ ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. అదే ఇన్ కేస్ ఆఫ్ ప్యారలల్, 2 రెసిస్టర్స్ కనుక ప్యారలల్లో ఉంటే దానికి సప్లై అప్లై చేసామనుకోండి, V అనే సప్లై, అప్పుడు 2 రెసిస్టర్స్కి సప్లై అప్లై చేసినప్పుడు టోటల్ V ఎంత, VA. ఎందుకంటే ప్యారలల్లో వోల్టేజ్ అనేది ఈక్వల్, కాన్స్టెంట్. ఇక్కడ సిరీస్లో వోల్టేజ్ అనేది V1 ప్లస్ V2. ఒకవేళ ఇన్ కేస్ పక్కన ఇంకో రెసిస్టర్ ఉంటే ప్లస్ V3. అలా n నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటే VN. ఓకేనా, ఒకవేళ ఇది ఇలా రిపీట్ అవుతూ VN నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నాయి అనుకోండి, ఇది కూడా రిపీట్ అవుతూ VN నెంబర్ ఆఫ్ వోల్టేజెస్ యాడ్ అవ్వాలన్నమాట. ఇప్పుడు దీన్ని ఇక్కడ అప్లై చేసుకున్నాం అనుకోండి, V ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ డైఎలక్ట్రిక్ వోల్టేజ్ V1 ప్లస్ సెకండ్ డైఎలక్ట్రిక్ వోల్టేజ్ V2. ఓకేనా, దట్ ఈజ్ ఈక్వల్ టు V1 అంటే ఏంటి, మనకు ఫార్ములా తెలుసు ఏంటంటే, ఒక్క నిమిషం. We know that from the definition of electric field density, మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం, E అనేది V/Dకి ఈక్వల్ అవుతుంది. ఇది ఫ్రమ్ ద డెఫినేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ అంటే వోల్టేజ్ పర్ డిస్టెన్స్. అంటే ఇంత, ఫర్ ఎగ్జాంపుల్ కొంచెం ఇంత డిస్టెన్స్లో ఎంత వోల్టేజ్ ఉంది అని చెప్పడాన్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ అంటాం. అది ఒక మీటర్ అవ్వచ్చు, సెంటీమీటర్ అవ్వచ్చు, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియాలో చెప్తే 1 మీటర్ స్క్వేర్ అవ్వచ్చు, 10 మీటర్ స్క్వేర్ అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంత డిస్టెన్స్ అనుకోండి, మెజర్మెంట్ ఈ డిస్టెన్స్లో X అనుకోండి. ఈ X డిస్టెన్స్లో ఎంతైతే వోల్టేజ్ ఉంటుందో ఆ వోల్టేజ్ని ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అంటాం అన్నమాట. ఓకేనా, ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా గమనించండి. దీని నుంచి మనకు వోల్టేజ్ కావాలనుకోండి, ఇది వెళ్తుంది E ఇంటూ D. V1 కావాలంటే E1 ఇంటూ D1. V2 కావాలంటే E2 ఇంటూ D2. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇదిగో ఇది నెక్స్ట్ స్టెప్. ఇది ఎలా వచ్చిందని చెప్పి దీని కంటిన్యూషన్ ఇదే రాసుకోండి, ఇది సైడ్న రాసుకోండి. ఇది ఎలా వచ్చిందని చూడగానే అర్థమైపోతుంది. ఇప్పుడు అది అక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. V ఈజ్ ఈక్వల్ టు E1 D1 ప్లస్ E2 D2. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ మనకి ఇంకొక ఫార్ములా ఉంది, ఏంటో తెలుసా, E ఈజ్ ఈక్వల్ టు D/E. ఇప్పుడు మనకి E ఈజ్ ఈక్వల్ టు D/ఎప్సిలాన్. కాకపోతే అసలు ఈ ఫార్ములా ఎలా వచ్చిందంటే, మనకి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అని EMFTలో మేబీ ఫస్ట్ చాప్టర్లో మనం రిలేషన్షిప్ బిట్వీన్ ది D అండ్ E కట్టినప్పుడు, D అంటేనేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ, E అంటేనేమో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ. ద రిలేషన్షిప్ బిట్వీన్ ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు, మనకి వచ్చింది ఆల్రెడీ ఫార్ములా. ఏం ఫార్ములా వచ్చింది,
డి ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ ఈ. ఇది అక్కడ మనం డెరైవ్ చేసుకుంది, ప్రీవియస్ చాప్టర్స్లో మనం డెరైవ్ చేసుకున్నాం అది. దీని నుంచి మనకి కావాల్సింది ఏంటి? ఈ కావాలి. ఈ ఈజ్ ఈక్వల్ టు డి బై ఎప్సిలాన్. E1 ఈజ్ ఈక్వల్ టు D1 బై ఎప్సిలాన్ 1. E2 ఈజ్ ఈక్వల్ టు D2 బై ఎప్సిలాన్ 2. ఇప్పుడు ఈ రెండు ఎక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి? పై ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేయాలి. కాకపోతే డెన్సిటీ అనేది చూడండి, ఇక్కడ డెన్సిటీ, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ అనేది ఇంటెన్సిటీ ఏమో కొంత డిస్టెన్స్కి వరకే. కాకపోతే ఈ ఫీల్డ్ డెన్సిటీ ఏంటంటే మొత్తానికి కలిపి వస్తుంది. అప్పుడు మొత్తానికి కలిపి ఒకటే డి అయినప్పుడు, ఇది మొత్తానికి కలిపి ఒకటే డి అయినప్పుడు ఇక్కడ D1 D2 అనేది రావు, రెండిటికి ఒకటే డి. ఎందుకంటే డెన్సిటీ అనేది ఎంత డిస్టెన్స్ అయినా సరే ఒకటే ఉంటుంది, D1 D2 అనేది రావు. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఈ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకేనా? చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఇది E1 ప్లస్లో ఇది సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఈక్వేషన్లో. దీని తర్వాత స్టెప్ ఇది ఇప్పుడు నేను రాయబోయేది. ఇది ఎలా వచ్చిందని చెప్పి ఇది ఒక సైడ్కి రాసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఇది రాసుకుంటున్నా. డి V ఈజ్ ఈక్వల్ టు E1 ప్లస్ ఏం పెట్టుకోవాలి? D బై ఎప్సిలాన్ 1 ఇంటూ D1. ఓకేనా? ప్లస్ E2 ప్లస్ ఏం పెట్టుకోవాలి? D బై ఎప్సిలాన్ 2 ఇంటూ D2. ఓకేనా? ఇంతవరకు క్లియర్ అయినా? మళ్ళీ మనకి ఇంకొక ఫార్ములా ఉంది. D ఈజ్ ఈక్వల్ టు Q బై A. అంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అనేది, ఇప్పుడు ఇందాక మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీకి డెఫినేషన్ తెలుసుకున్నాం కదా, అలాగే దీనికి కూడా డెఫినేషన్ అన్నమాట. D ఈజ్ ఈక్వల్ టు Q బై A. అంటే ది ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు ది ఛార్జ్ పర్ యూనిట్ ఏరియా. అంటే ఎంతో కొంత ఏరియాకి, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏరియా, ఈ ఏరియాలో ఎంత ఛార్జ్ ఉంది అని చెప్పేదే ఎలక్ట్రిక్ ఫీల్డ్ డెన్సిటీ. ఇది ఈ ఏరియాలో. అందుకే డెన్సిటీ అనేది ఒకటే రాసేసాం మనం. D1 D2 అని విడదీలా. అది ఇక్కడ చూస్తే E1 D1 అని విడదీసాం. ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది మారుతుంది. ఇది ఏంటంటే డెన్సిటీ అనేది మారదు, అలానే ఉంటుంది. అంటే దీనికి ఒకటి ఉండదు, మొత్తానికి కలిపి డెన్సిటీ ఒకటే ఉంటుంది, ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్స్ కాబట్టి. ఓకేనా? ఇప్పుడు చూడండి, దీన్ని రబ్ చేస్తున్నాను. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు D1 ఈజ్ ఈక్వల్ టు, ఓకేనా, D1 ఈజ్ ఈక్వల్ టు D1 D2 అనేది ఏమి ఉండవు. ఇది డైరెక్ట్గా సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ పైన ఏంటంటే E1 E2 అని సపరేట్గా ఉన్నాయి. ఇక్కడేంటి D అనేది అలానే ఉంది, D1 D2 అని లేవు. అప్పుడు మనం D1 D2 అని సపరేట్గా రాసుకునే పనిలే, దీన్ని డైరెక్ట్గా అక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం. ఇది ఏమవుతుందంటే V ఈజ్ ఈక్వల్ టు D ప్లస్లో Q బై A సబ్స్టిట్యూట్ చేయండి బై E1 కాదు సారీ ఎప్సిలాన్ 1 ప్లస్ ఈ Q బై A మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, Q బై A బై ఎప్సిలాన్ 2 ఇంటూ D1 ఇంటూ D2. ఇప్పుడు దట్ ఈజ్ ఈక్వల్ టు, మనకి ఇంకొక ఫార్ములా తెలుసు. ఏంటా ఫార్ములా? Q ఈజ్ ఈక్వల్ టు CV. ఇది యాజ్ పర్ ద డెఫినేషన్ ఆఫ్ కెపాసిటెన్స్, C ఈజ్ ఈక్వల్ టు Q బై V. కెపాసిటెన్స్ ఈజ్ డిఫైన్డ్ బై చార్జ్ పర్ వోల్టేజ్ అన్నమాట.
ఒక్క నిమిషం, అది కూడా రాద్దాం, ఇంకా బాగా అర్థమవుతుంది మీకు. వి ఇప్పుడు క్యూ ఈక్వల్ టు సివి, మనకి సి కావాలంటే క్యూ బై వి, ఇది అసలు ఫార్ములా. కాకపోతే దీంట్లో మనకు కావాల్సింది ఏంది, క్యూ. దట్ ఇంప్లాయిస్ క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి. క్యూ ఈజ్ ఈక్వల్ టు సివి. దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడేమవుతుంది, వి ఈజ్ ఈక్వల్ టు సివి, ఈ ఏ అనేది కిందకి వెళ్తుంది, బై ఎప్సిలాన్ 1 ప్లస్ సివి బై, ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ కూడా ఏ ఉంటుంది, ఎప్సిలాన్ 2. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ తీసుకుందాం మనం, ఓకేనా. ఇప్పుడు చూడండి, ఈ రెండిట్లో ఏమేమి కామన్ ఉన్నాయి, సివి కామన్గా ఉంది, ఏ కామన్గా ఉంది, కాబట్టి సివి బై ఏని కామన్ తీసేద్దాం. వి ఈజ్ ఈక్వల్ టు సివి బై ఏ కామన్ తీసుకుంటే ఏం మిగులుతుంది, ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్ సివి ఇంటూ డి1 ఇంటూ డి2 ఉన్నాయి. ఒక్కసారి ప్రీవియస్ స్టెప్లో చూసుకోండి, ఇక్కడ డి1 డి2 ఉంటాయి, డి1 డి2 ఎక్కడికి వెళ్ళవు, అక్కడే ఉంటాయి. నేను ఇక్కడ రాసినప్పుడు రాయలేదు, ఇప్పుడు రాసాను చూడండి, డి1 డి2. ఇప్పుడు ఈ డి1 డి2 ఉంది కదా, అది ఇక్కడ రాసుకుందాం, డి1 బై ఎప్సిలాన్ 1 ప్లస్ డి2 బై ఎప్సిలాన్ 2 మిగులుతుంది. ఇప్పుడు ఇవి క్యాన్సిల్ అయిపోతుంది. ఎలా అంటారా, ఒకసారి క్యాన్సిల్ చేయకుండా ఎలా వచ్చిందో కూడా చూపిస్తాను, ఒక నిమిషం. డైరెక్ట్ క్యాన్సిల్ చేయడం కాకుండా క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోండి. క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకుంటే వి ఇంటూ ఏ ఈజ్ ఈక్వల్ టు సివి, ఇక్కడ డివైడెడ్ బై డి1 బై ఎప్సిలాన్ 1 ప్లస్ డి2 బై ఎప్సిలాన్ 2 వస్తుంది, ఓకేనా. ఓకేనా, మీకు అర్థమైందని అనుకుంటున్నాను, ఐ హోప్. ఇప్పుడు ఇలా ఉంది కదా, ఇప్పుడు ఏ బై, ఇప్పుడు దీన్ని ఇంటర్చేంజ్ చేసుకోండి, సివి దీన్ని ఇటు పంపించుకోండి, బై వి ఈజ్ ఈక్వల్ టు ఏ బై డి1 బై ఎప్సిలాన్ 1. ఇప్పుడు ఈ ఎప్సిలాన్ 1 అని రాసుకోవద్దు, నేను చెప్తాను ఒక్క నిమిషం, బై డి2 బై ఎప్సిలాన్, ఓకేనా. వి గెట్స్ క్యాన్సిల్. ఇప్పుడు మీరు బాగా గమనిస్తే, ఇప్పుడు ఒక చిన్న టాపిక్ చెప్పుకోవాలి. అంటే ఇక్కడ మనకు ఒక రిలేషన్ వస్తుంది, ఆ రిలేషన్ ఎలా వచ్చింది, నేను బేసిక్ ఏం చెప్పాను, పర్మిటివిటీ అంటే ఈ అని చెప్పాను. కాకపోతే పర్మిటివిటీలో 2 టైప్స్ ఉన్నాయి, ఒకటి యాబ్సల్యూట్ పర్మిటివిటీ, ఇంకొకటి రిలేటివ్ పర్మిటివిటీ. యాబ్సల్యూట్ అంటే మారదు, ఆ యాబ్సల్యూట్ పర్మిటివిటీ మనం ఏ మెటీరియల్ తీసుకున్నా సరే యాబ్సల్యూట్ పర్మిటివిటీ మారదు. యాబ్సల్యూట్ పర్మిటివిటీ అంటే ఎప్సిలాన్ నాట్ 8.854 ఇంటూ 10⁻⁻⁻, నేను ఒక వాల్యూ ఇక్కడ మనం వాడంలే, కాకపోతే నార్మల్గా చెప్తున్నా. ఇది అబ్సల్యూట్ పర్మిటివిటీ. రిలేటివ్ పర్మిటివిటీ అనేది మెటీరియల్కి మారుద్ది. యూజువల్గా మనం 1 తీసుకుంటాం, ఎందుకంటే మ్యాక్సిమం డైఎలక్ట్రిక్స్లో ఏరియా వాడతాం మనం, మ్యాక్సిమం 70 to 80%, కాబట్టి 1 అనే వాడతాం. కాకపోతే ఇప్పుడు మనకి టోటల్ ఈ కావాలంటే ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ ఆర్, ఈ రెండింటి యొక్క ప్రోడక్ట్ ఎప్సిలాన్కి ఈక్వల్ అవుతుంది. ఇక్కడ ఎప్సిలాన్ 1 ఉంది కాబట్టి ఇక్కడ దీని ముందర స్టెప్లో ఇక్కడ ఎప్సిలాన్ 1 ఉంది. ఎప్సిలాన్ 1 ఈజ్ ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ అనేది మారదు, ఎందుకంటే నేను ఇంకేం చెప్పాను, ఇది అబ్సల్యూట్ పర్మిటివిటీ, అసలు ఎప్పుడూ మారదు. అది అబ్సల్యూట్గా ఇది ఈ ఫిక్స్డ్ వాల్యూ కతుక్కొని ఉండిద్ది మెటీరియల్తో సంబంధం లేకుండా. కాకపోతే ఈ ఎప్సిలాన్ ఆర్ ఉంది కదా, ఇది 1 అవుతుంది, ఎందుకంటే మెటీరియల్కి మారుతుంది. కాబట్టి దీని ప్లేస్లో ఏం పెట్టుకోవచ్చు, ఎప్సిలాన్ నాట్ ఇంటూ ఎప్సిలాన్ R1, ఇది అక్కడ సబ్స్టిట్యూట్ చేశాను దీని ప్లేస్లో,
ఓకేనా. నెక్స్ట్ ఇలాగే చూడండి, నేను కొంచెం నీట్గా రాస్తాను, మీకు అర్థమవుతుంది. ε0 ఇంటూ εr1. ఇది ఇక్కడ కూడా ε0 మారదు. ఇక్కడ ఇందాక E1 ఉంది కాబట్టి ER1 వచ్చింది, ఇక్కడ E2 ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాసుకోవచ్చు, εr2 రాసుకోవచ్చు, εr2. ఓకేనా. ఇప్పుడు therefore C is equal to A by D1 by ε0 into εr1 plus D2 by ε0 into εr2. ఇది మన ఫైనల్ ఎక్స్ప్రెషన్. కాకపోతే మీకు ఇందాక ఒకటి చెప్పాను, ఎన్ని నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉన్నాయి అనుకోండి, ఎన్ని నెంబర్ ఆఫ్ రెసిస్టర్స్ ఉంటే విఎన్ అని రాస్తాం. అలాగే ఎన్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఉంటే అప్పుడేం రాయాలి. ఇప్పుడు ఇది మన ఫైనల్ ఈక్వేషన్. కాకపోతే మనం దాన్ని డెరైవ్ చేసుకోవడానికి ఏం చేస్తామంటే ఇక్కడ మనం ఎల్సిఎం చేసుకుంటాం అనమాట. రెండిట్లో ε0 కామన్ ఉంది, ఇంకొక స్టెప్ రాసుకున్నాము, అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ε0 కామన్ ఉంది, అప్పుడు కామన్ తీస్తున్నా 1/ε0. ఓకేనా, కామన్ తీస్తున్నాను, అప్పుడు ఏమొస్తుంది, D1/εr1 ఉంటుంది, D2/εr2 ఉంటుంది. ఈ 1/ε కనుక రెసిప్రోకల్ అయితే ఏమవుతుంది చెప్పండి. ఈ 1/ε రెసిప్రోకల్ అయితే A ఇంటూ ε0 అవుతుంది. C is equal to is divided by అదెంత, D1/εr1 plus D2/εr2. If there are n number of డైరెక్ట్రిక్స్, ఒకవేళ అక్కడ ఎన్ని నెంబర్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఉంటే ఎలా ఉంటుంది ఈక్వేషన్ అంటే మ్యాథమెటిక్స్. ఈ ఒక్క స్టెప్ మటుకి ఇది మ్యాథమెటిక్స్ ఫ్రెండ్స్. మీరు ఇక్కడ దాకా రాసినా సరిపోతుంది, ఫుల్ ఈక్వేషనే. ఇది కొంచెం ఎక్స్ట్రా స్టెప్ అనమాట, ఇది ప్రాబ్లమ్స్లో వాడుతూ ఉంటాము. ఈ స్టెప్ అనేది వినండి, గుర్తుంటే రాసుకోండి, గుర్తుండదు అనుకుంటే ఇక్కడ దాకా స్టాప్ చేసేసుకోండి. ఓకేనా. C is equal to A into ε0 divided by sigma n is equal to 1 to I. అర్థమైందా? సిగ్మా సరిగ్గా రాస్తున్నాను ఫ్రెండ్స్. సిగ్మా n I is equal to 1 అంటే I అనేది 1 దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. ఎందుకు, ఎప్పుడైనా సరే మినిమం 1 డైరెక్ట్రిక్ ఉండాలి ఎనర్జీ స్టోర్ అవ్వాలంటే, కాబట్టి I is equal to 1. ఇక్కడ ఏముంది, DI/εi. ఏం లేదు ఫ్రెండ్స్, I వాల్యూ 1 అయిందనుకో ఇక్కడ ఒకటే ఉంటుంది, I వాల్యూ 2 అయింది అనుకోండి ఇక్కడ 2 ఉంటాయి, ఇక్కడ I వాల్యూ 3 అయింది అనుకోండి 3 ఉంటాయి, ఇక్కడ I వాల్యూ మనకంతా 2. ఓకేనా, ఇది ఇప్పుడు మనం కాకపోతే నార్మల్ ఈ ఉన్నప్పుడు మనం ఈఐ అని రాసుకోవచ్చు. ఇక్కడ ఏముంది, మీరు ఇది కనుక్కోలేదు, ఇక్కడ ఈఆర్ ఉంది కాబట్టి ఇక్కడ ఏం రాయాలి, ఈఆర్ ఐ రాయాలి. ఇది ఇంకా మన ఫైనల్ ఎన్ నెంబర్ ఆఫ్ కెపాసిటర్స్ యొక్క డైరెక్ట్రిక్ యొక్క ఫార్ములా. కెపాసిటెన్స్ అనేది ఎన్ నెంబర్ ఆఫ్ డైరెక్ట్రిక్స్ ఉన్నప్పుడు కనుక్కోవడానికి ఫార్ములా. ఓకేనా ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను, బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.